పరిశుద్ధాత్మ యొక్క పనులేంటి? మరి పరిశుద్ధాత్ముడి యొక్క పనులేంటి? ఆయన ఎప్పుడైతే మనలో నివసిస్తున్నాడో, మన యందున్నాడో, మన దేహము పరిశుద్ధాత్ముడికి నిలయముగా ఉందో, అప్పుడు మరియు పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నటువంటి పనులేంటి అని మనం ఆలోచించినట్లయితే, పరిశుద్ధాత్ముడు నంబర్ 1 ఏంటనగా మనల్ని ఎప్పుడు కూడా ఆయన మనలను పరిశుద్ధపరుస్తున్నాడండి. పరిశుద్ధాత్ముడు మనలో లేనట్లయితే మనము పరిశుద్ధతలో మనం కొనసాగించలేము. పాపము మనలను డామినేట్ చేస్తా ఉంటుంది. కనుక మనలను పరిశుద్ధపరచుచున్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు వలన ప్రేరేపింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడట? మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. తెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులలో పరిశుద్ధాత్ముడు వారిని ఏం చేస్తున్నాడు అనగా, వారిని పరిశుద్ధపరుచుతా ఉన్నాడు. వారికే కాదండి, ఈ దినములలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనకందరికి, ఎందరైతే క్రీస్తు సంఘమునందు చేర్చబడ్డారో, ఎందరైతే క్రీస్తులోనికి బాప్తిసమును పొందుకొని క్రీస్తు రాజ్యమునందు సభ్యులుగా ఉన్నారో, మనందరినీ అనుక్షణము మనం పడుకున్నా లేచినా మన తలంపులు, మన ఊహులు, మన యొక్క ప్రతి చర్యలు కూడా పరిశుద్ధాత్ముడు ఇది తప్పు, ఇది సరి అయినది అని మనకు జ్ఞాపకం చేస్తూ మనను సరి అయినటువంటి మార్గమునందు మనను పరిశుద్ధపరుస్తా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. కనుక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా మనం చదువుకుందాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనని పరిశుద్ధత పొందిన వారై విధేయులవుటకు, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదోకియ, ఆసియా, బీతునియ అను ప్రదేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. మొదటి లైన్ లోనే మనకు కనబడుతుంది ఏందనగా, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులవుటకు, అనగా ఆత్మ ద్వారానే మనము పరిశుద్ధులమవుతున్నాం. ఆత్మ ద్వారానే మనము పరిశుద్ధతలో ముందుకు సాగి వెళ్ళగలుగుతున్నాం.